దేవా నా ప్రాణము నీ కొరకే తపించు చున్నది యేసయ్యా నా ప్రాణము నీ కొరకే తపించు చున్నది రారాజువు నీవే నా తండ్రివి నీవే రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను నిన్ను విడువను ఎడబాయను పరిశుద్ధుడమైనటువంటి తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఘనమైన మహారాజా, మా ఆయుష్ను పొడిగించి మరొక నూతన పునరుత్థాన దినములోనికి ప్రవేశపెట్టినటువంటి దేవుడవు నీవు. మహాసమాజంలో నేను కూడా చేరి తండ్రి నీ నామమును అయా కీర్తించే భాగ్యమును తండ్రి నాకు మాకు అందరికీ కూడా దయచేసినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఓ వి గివ్ యూ థ్యాంక్స్. గడిచిన వారం అంతటిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రతి దినాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా మీ కృతజ్ఞతలు తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించిన వాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధి నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటములుగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము నూతనపరచబడినట్లుగా మేలు చేత ఆయన నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ నామాన్ని సన్నుతిస్తున్నాం, మీ నామాన్ని కీర్తిస్తున్నాం. ప్రేమ స్వరూపి అయినటువంటి తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మాటల కృప చూపుతున్నటువంటి తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమకై ప్రభువా మీకు వందనాలు అయ్యా. మమ్మల్ని ప్రేమించారు, ప్రేమిస్తున్నారు, ప్రేమిస్తారు కూడా తండ్రి. యేసయ్యా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ప్రేమను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ ప్రేమ మాకు ఇంకా కావాలి తండ్రి. మీ నామాన్ని స్తుతిస్తుండగా, మీ నామమును కీర్తిస్తుండగా, మీ నామమును ఆరాధిస్తుండగా మీ సన్నిధిని మీరు విడుదల చేయుదురుగాక తండ్రి. మా మధ్యలో మీరు సంచారము చేయుదురుగాక, మీరు మహిమ పొందుదురుగాక తండ్రి, మీరు ఘనపరచబడుదురుగాక తండ్రి, మీ నామము కీర్తించబడునుగాక. ఓ ఈ స్థలంలో యేసు నామము హెచ్చించబడునుగాక, ఈ స్థలంలో యేసు నామము ఘనపరచబడునుగాక, యేసు నామము మహిమపరచబడునుగాక తండ్రి. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది, యేసయ్యా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధితుము. రెండు చేతుల పైకెత్తి ఆరాధితును, ఆరాధితును, ఆరాధితును. రారాజువు నీవే, నా
తండ్రివి నీవే, రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను. కలములతో వ్రాయగలనా, కవితలతో వర్ణించగలనా, కలలతో వివరించగలనా, నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా, నీ మహోన్నతమైన ప్రేమ. రెండు చేతులు పైకెత్తి ఆరాధింతును, ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును, ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువ ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను. రాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నారు, మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నారు. సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నారు, మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నారు. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది, యేసయ్యా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధితును, 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 ఆరాధితును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, యేసయ్యా నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను. నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. నీలాంటి ఘనుడెవ్వరు, నీ తోడి సమమెవ్వరు, నీలాంటి ఘనుడెవ్వరు, నీ తోడి సమమెవ్వరు,
నీలాంటి ఘనుడెవరు, నీలాంటి ఘనుడెవరు, నీతోడి సమమెవరు, నీలాంటి ఘనుడెవరు, నీలాంటి ఘనుడెవరు, నీతో సమమెవరు. అందుకే యేసయ్యా నీకే ఆరాధన, నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, నీకే 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 ఆరాధన, నీకే నీకే ఆరాధన. నీలాంటి పరిశుద్ధుడెవరు, నీలాంటి పరిపూర్ణుడెవరు, నీలాంటి పరిశుద్ధుడెవరు, నీలాంటి పరిపూర్ణుడు, నీలాంటి పరిశుద్ధుడెవరయ్యా, నీలాంటి పరిశుద్ధుడెవరు, నీలాంటి పరిపూర్ణుడెవరు, నీలాంటి నీలాంటి పరిపూర్ణుడెవరు. నీకే నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే 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 నీకే యేసయ్యా. నా దేవా నా ప్రభువా నీకే నీకే వందనం, నా దేవా నా ప్రభువా నీకే నీకే వందనం, వందనం 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 వందనం. నా దేవా నా ప్రభువారి నీకే వందనం, నా దేవా నా ప్రభువారి నీకే వందనం. దూరస్తుడనై ఉంటిని దయతో దరి చేర్చితివి, పాపినై ఉంటిని శుద్ధుని చేసితివి, దూరస్తుడనై ఉంటిని దయతో దరి చేర్చితివి, పాపినై ఉంటిని శుద్ధుని చేసితివి. నా దేవా నా ప్రభువా నీకే నీకే వందనం, నా దేవా నా వందనం 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 వందనం
వందనం వందనం వందనం వందనం వందనం వందనం వందనం వందనం. Father, we want to thank you for the cross. We want to thank you for the blood. సిలువను బట్టి తండ్రి కృతజ్ఞతలు, అయా రక్తాన్ని బట్టి కృతజ్ఞతలు, గాయములను బట్టి కృతజ్ఞతలు, బలియాగమును బట్టి కృతజ్ఞతలు తండ్రి. సిలువ శ్రమలను బట్టి కృతజ్ఞతలు తండ్రి. పునరుత్థానమును బట్టి కృతజ్ఞతలు తండ్రి. క్రీస్తుతో కూడా మమ్మును కూడా లేపినందుకు కృతజ్ఞతలు తండ్రి. పరమందు ఆసీనులుగా క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. యేసయ్యా మీ కృతజ్ఞత. We want to thank you. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించేదా. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించేదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే, నా ఆరాధన నీకే, నా ఆరాధన నీకే. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నేనే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా దేవా, నిన్నే నిన్నే
ఏసయ్యా 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 ఏసయ్యా. అవును తండ్రి, we serve you Lord with all our heart, with all of our soul and with all of our strength, with all that we have. మా పూర్ణ హృదయముతో తండ్రి, మా పూర్ణ మనస్సుతో తండ్రి, మా పూర్ణ బలముతో తండ్రి, మాకున్నంతటితో తండ్రి యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాం, నిన్ను ప్రేమిస్తున్నాం, నిన్ను సేవిస్తున్నాం తండ్రి. మీ నామమును కీర్తిస్తున్నాం తండ్రి. మరొకసారి పునరుత్థాన దినంలో ప్రవేశపెట్టినందుకు నాయన మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రశస్తమైనటువంటి నాయన ఈ బిడ్డలందరికీ కూడా ప్రభువా యేసయ్యా మీ వాక్యాన్ని ప్రభు పంచిపెట్టమని మీకు సన్నిధిలో తండ్రి ప్రార్థన చేస్తున్నాం నాయన. మీకు మరింత సమీపంగా మేము రావాలయ్యా. మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ప్రేమించాలి తండ్రి. మేము ఇంకా మారాలి తండ్రి. మీ ప్రేమ ద్వారా, మీ ప్రేమను బట్టి మేము మార్చబడదుముగాక. మీ మంచితనం బట్టి అయ్యా మాలో తండ్రి అనేక మార్పులున్నాయి. మరి ప్రభువా సంభవించునుగాక. యేసయ్యా మీ ద్వారా మేము అయ్యా ప్రతి విషయంలో కూడా ప్రభు మేము నేర్పించబడదుముగాక, నేర్పించబడదుముగా. అయ్యా మేము నేర్చుకున్నట్టకు తండ్రి అయ్యా మాకు మనస్సును దయచేయమని ప్రార్థిస్తాం. అయ్యా చూచే కన్నులను దయచే, వినే చెవులను దయచే, గ్రహించే మనసును హృదయాన్ని దయచే, సులువుగాను త్వరగాను తండ్రి లోబడే మనస్సును ప్రభు మాకు అందరికీ దయచే. మీ దయగల హస్తాలకు తండ్రి మమ్మల్ని అప్పగిస్తాం. పరిశుద్ధాత్మ చేతికి తండ్రి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తుంది. యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో కృతజ్ఞతాస్తుతి ఆరాధనలను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తి ఆయన నామాన్ని మహిమపరుద్దామండి. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 9వ వచనం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని గురించి ఎరగడం గురించి మనం చాలా వారాలుగా మనం ధ్యానిస్తున్నాం. దేవుని గురించి తెలుసుకోవడం గురించి, ఆయన యొక్క ప్రేమను గురించి మరి విస్తారంగా మనము వాక్యంలో మరి అనేక సంగతులను మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని సృష్టించినది ఆయనతో సహవాసం కొరకు అన్నటువంటి విషయాన్ని మనము ఆరంభము నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. సహవాసం కొరకు ఆయన సృష్టించాడు. సో ఎందుకు అంటే ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన దేవుడు ఒక నియంత కాదు, ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ఒక నియంత కాదు, కానీ ఆయన ఒక తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. లోకానికి సృష్టికి ఆయన దేవుడిగా ఉండొచ్చు, కానీ ఆయన అంగీకరించినటువంటి వారికి మాత్రం ఆయన తండ్రి అయి ఉన్నాడు. యాక్చువల్గా లెక్కాచారం ప్రకారం మాట్లాడితే సమస్త ఆత్మలకు తండ్రి ఆయన. హల్లెలూయా. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వచ్చేంత వరకు దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క స్వభావము ప్రజలకు పెద్దగా అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రిని గురించి చెప్పిన ప్రకారము పాత నిబంధనలో ఏ ప్రవక్త కూడా ఆ రీతిగా చెప్పలేదు. యేసయ్య
ఇప్పుడు కూడా నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా పరలోకమందున్న తండ్రి, నా తండ్రి, నా తండ్రి, తండ్రి. సో యూతులకు వెర్రి కోపం పుట్టుకొని వచ్చేది అన్నమాట. ఎందుకంటే దేవుని నేను తండ్రి అని అంటున్నాడని. సో దేవుణ్ణి వారు తండ్రిగా ఎరగలేదు. దేవుని వారు దేవునిగాను, ప్రభుగాను, ఒక స్ట్రిక్ట్ పర్సన్గాను వారు ఎరిగారు. కానీ ప్రేమ స్వరూపమైనటువంటి వ్యక్తిగా దేవునిని వారు ఎరగలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు తన యొక్క సంభాషణలో, తన యొక్క బోధలో కానీ ఎక్కడ కూడా దేవునిని తండ్రిగా ఆయన సంబోధిస్తూ వస్తూ ఉన్నాడు. సో ఆయన ప్రేమ స్వరూపమైనటువంటి దేవుడు గనక, ఆయన ప్రేమ స్వరూపమైనటువంటి తండ్రి గనుక ఆయన తన సారూప్యములో తన పోలిక చొప్పున మనల్ని సృష్టించాడు. సో దాని యొక్క అర్థం ఏమిటంటే, ఆదామును సృష్టించినప్పుడు దూరం నుంచి దేవదూతలు చూసినప్పుడు, అరే యేసుప్రభు ఇక్కడ ఉన్నాడే, దేవుడు ఇక్కడ ఉన్నాడే అని దేవదూతలు అనుకునేవారట. దగ్గరకు వచ్చి చూస్తే ఓకే యేసుప్రభు కాదు, ఆదాము అని అనుకునేవారు అనమాట. సో ఆ రీతిగా ఆయన లాగానే మానవుని ఆయన సృష్టించాడు. ఆయనలాగానే. ఎందుకు ఆయనలాగానే సృష్టించాడంటే సహవాసం కొరకు. హల్లెలూయా. ఆయన సారూప్యములో ఉంటేనే, ఆయన పోలిక చొప్పున ఉంటేనే సహవాసం అన్నటువంటిది సాధ్యమవుతుంది. మనిషి కుక్కలతో సహవాసం చేయొచ్చు, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు మాట్లాడడం అన్నీ అర్థమవుతాయి వాటికి. కుక్క మాట్లాడగలుగుతుందా? కొన్ని చేష్టలు చేసి చూపించగలదు, కానీ కుక్క మాట్లాడగలుగుతుందా? కుక్కలు పెంచుకోవద్దని నేనేం చెప్పడం లేదు. కానీ సహవాసం చేయాలంటే మానవుడితోనే సహవాసం చేయాలి. హల్లెలూయా. సో దేవుడు ఎవరితో సహవాసం చేయాలి? దేవుళ్ళతోనే సహవాసం చేయాలి. హల్లెలూయా. దేవుళ్ళతోనే సహవాసం చేయాలి. యాక్చువల్గా ఆదామును దేవుడు భూమి మీద దేవునిలాగా నియమించాడు. హల్లెలూయా. జీసస్ ఈజ్ కాల్డ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్. రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభు ఆయన. ఎవరు ప్రభువు? ఆదాము ప్రభువు. ఎవరు రాజు? ఆదాము రాజు. ఏలమన్నాడు. ఎవరు వెళ్తారు? రాజులు వెళ్తారు, ప్రభువులు వెళ్తారు. సో కాబట్టి రాజులకు రాజు ఆయన. ఏ రాజులకంటే ఆదాముకు. ఆదాము రాజు, ఆదాము పైన ఆయన రారాజై ఉంటున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు సహవాసము చేయాలనే ఆయన మనల్ని సృష్టించాడు, మనల్ని పిలుచుకున్నాడు. సో కాబట్టి మనం పుట్టుకలో ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే, మన జీవితం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఆయనతో మనము సహవాసము చేయట కొరకు. ఆయనతో సహవాసం చేయాలి. ఎందుకు ఆయనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు అంటే, మనం చూస్తూ వచ్చాం, ఆయనను గురించి మనము తెలుసుకోవాలని. ఆయనను గురించి మనం తెలుసుకోవాలని. పాత నిబంధనలో ప్రముఖంగా బలంగా వాడబడినటువంటి దైవజనుడు మోషే గారు. మోషే గారిని అడిగితే మోషే ఏమన్నాడు? నీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నానంటే అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నువ్వేం అడుగుతున్నావో నాకు తెలుసులే, నీ మహిమను చూపించు అన్నాడు. నీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరచెదను. హల్లెలూయా. నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరచెదను అన్నాడు. సో మోషే దేవుని యొక్క మంచితనాన్ని ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకున్నాడు. హల్లెలూయా. సో గాడ్ ఈస్ ఫేమస్ ఫర్ హిస్ గుడ్నెస్. దేవుడు తన యొక్క మంచితనానికి, తన ప్రేమకు ఆయన ప్రసిద్ధిగాంచిన వాడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి మోషే నీ గురించి నేను ఎక్కువ తెలుసుకోవాలని అన్నాడు. పౌలుని కూడా చూస్తే కొన్ని దశాబ్దాల తర్వాత, సేవ తర్వాత పౌలు కూడా ఏమన్నాడంటే, నేను ఆయనను గురించి, నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగాను పెంటగాను ఎంచుకొనుచున్నాను అన్నాడు. సో కాబట్టి ఈ ఇద్దరు కూడా వారి జీవితంలో వారు వ్యక్తపరిచినటువంటి విషయం ఏంటంటే, దేవుని గురించి తెలుసుకోవాలని, ఆయన ప్రేమను గురించి తెలుసుకోవాలని,
ఆయన బలమును గురించి తెలుసుకోవాలని, ఆయన పునరుత్థాన బలమును గురించి తెలుసుకోవాలని వారు తమ యొక్క తీవ్రమైనటువంటి వారు ఆ ఆసక్తిని, ఆశను వారు కనపరిచిన వారుగా ఉంటున్నారు. సో మన జీవితాల్లో కూడా దిస్ షుడ్ బి ద గ్రేటెస్ట్ డిజైర్ ఇన్ అవర్ హార్ట్స్. మన యొక్క హృదయాల్లో కూడా ఇది అత్యంత ఎక్కువైనటువంటి మరి తృష్ణలాగా మనం కలిగి ఉండాలి. ఈ తృష్ణ మనం కలిగి ఉండాలి. ఏంటంటే ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యు లార్డ్. నీ గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను. నీ ప్రేమను గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో కాబట్టి ఆయన ప్రేమను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం మనం చూసాం. ఆయన తన వారిని అంతము వరకు ప్రేమించాడట. 34-35లో మనం చూసాం. ఒకసారి చూద్దాం ఆ యొక్క మాటను. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు కృతజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలిసికొందురు అనెను. సో కాబట్టి దేవునిలో మనం ఏ వైపు చూసినా కూడా ఏం కనిపిస్తుంది అంటే ప్రేమ కనిపిస్తుంది. ఏ వైపు చూసినా కూడా. హల్లెలూయా. సో అదే రీతిగా మన జీవితాల్లో కూడా మనము కూడా ప్రేమ స్వరూపులముగా మనం మార్చబడాలి. హల్లెలూయా. నీ స్వరూపం ఏమిటి అంటే దేనికి నువ్వు ఫేమస్? ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఫేమస్ అయి ఉంటారన్నమాట. ఒక వ్యక్తి గుర్తుకొస్తేనే కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. సో ఆ రీతిగా మనము దేనికి ఫేమస్ అయి ఉండాలంటే మనము ప్రేమకు మనము ప్రసిద్ధిగాంచి ఉండాలి. మంచితనానికి మనము ప్రసిద్ధిగాంచి ఉండాలి. ప్రభు ఏమన్నాడు? మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. సో కాబట్టి ఎలా మనము ఒకరినొకరు ప్రేమించాలి అంటే ఆయన మనలను ప్రేమించిన ప్రకారము. ఒక పేజీ తిప్పండి. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింపవలనంటే నా ఆజ్ఞ. సో మరలా చెప్తున్నాను, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం, యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. ఎలా మనల్ని ప్రేమించాడో మనం తెలుసుకొని అదే ప్రేమను మనము ఇతరులకు మనం చూపించాలి అని చెబుతూ ఆయన ఎలా ప్రేమించాడని చెబుతున్నాడు. చూడండి 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. అంటే ఆయన ప్రేమను ఏ రీతిగా వ్యక్తం చేశాడంటే ఆయన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. నీ కోసం ఎవ్వరు కూడా చనిపోలేదు. నా కోసం ఎవ్వరు కూడా చనిపోలేరు. ఒకవేళ నీతిమంతుల కోసం ఎవరైనా ఒకరు చనిపోయేదానికి మరి తెగిస్తారేమో కానీ క్రీస్తు భక్తినుల కొరకు ఆయన చనిపోయాడు. హల్లెలూయా. ఎలా మనల్ని ప్రేమించాడంటే మనం ఇంకా భక్తినులమై ఉండగా క్రీస్తు మనల్ని ప్రేమించాడు. మనం ఇంకా శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. సో ఆయన చేసినటువంటి బోధను ఆయన పాటించాడు. ఆయన ఏమని బోధించాడు? మీ శత్రులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. సో గడిచినటువంటి వారాల్లో చూపించాను ఏ రీతిగా యేసయ్య ఆయన ఏం బోధించాడో, ఆ బోధన ఎలా ఆయన ప్రాక్టీస్ చేశాడో, ఆ బోధన ఎలా అనుకరించాడో మనం చూపిస్తూ వచ్చాం. సో కాబట్టి ఈ ప్రేమను తెలుసుకున్నటువంటి మరొక వ్యక్తి కూడా ఇదే రకమైనటువంటి ప్రేమను చూపించాడు. ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. ఆ దినాల్లో సంఘము అపరిమితముగా విస్తరించుచున్నప్పుడు ఆ యొక్క అంతా చాలా గలిబిలి గందరగోళం జరిగినప్పుడు స్టెఫెన్ను పట్టుకున్నారు. స్టెఫెన్ను పట్టుకున్నప్పుడు స్టెఫెను అక్కడ ఒక మంచి ప్రసంగము చేశాడనమాట. స్టెఫెను కృపతో నిండుకొని బలమైన కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. సో స్టెఫెను ఒక ప్రసంగం చేశాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి చక్కటి ప్రసంగం చేశాడు. ప్రసంగం అంతా వింటూ 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 ఉన్నారు. చివరికి వచ్చే లోపల ఆ ప్రసంగం వారికి ఏమాత్రం కూడా నచ్చలేదు.
ప్రసంగము నచ్చక ప్రసంగము చేసిన దాని కొరకు ఏం చేశారంటే చూడండి, 57వ అధ్యాయము 54వ వచనం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఒక ప్రసంగం చేశాడు, ఒక మంచి ప్రసంగము, ఆత్మచేత నిండుకున్నటువంటి సందేశాన్ని ఇక్కడ ప్రజలకు ఇచ్చాడు. రక్షణ కలుగజేసే సందేశాన్ని ఇక్కడ ఇచ్చాడు. అయితే ఆ ప్రసంగానికి వారు మండిపడ్డారంట. ఆ ప్రసంగానికి వారు కోపడ్డారు. ఆ ప్రసంగానికి వారు పండ్లు కొరికారు. వారు కోపంతో మండిపడారు. ఆకాశం తెరవబట్ట చూశాడు, దర్శనాన్ని చూశాడు, దేవుని మహిమను చూశాడు. స్టెఫెను యేసయ్యను చూస్తూ ఉన్నాడు అన్నమాట. తను ఏం చూస్తున్నాడో చెప్తున్నాడు. దానికి ఇంకా వారు మండిపడి, ఇంకా కోపపడి, ఎంత ఘోరం చూడండి, ఇంకా కోపపడి బయటికి ఈడ్చుకొని పోయి రాళ్లతో కొట్టి వారు చంపారు. ఆ టైంలో ఏమని ప్రార్థన చేశాడు? ఆ టైంలో మోకాలుని, యేసయ్యా నా ఆత్మను చేర్చుకొని పలికాడు. అంత మాత్రమే కాదు, ఆ ఒక్క ప్రార్థన చేసి ఉండొచ్చు కదా తను. తర్వాత ఇంకేమంటున్నాడు? అతడు మోకాలుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. దీన్ని ఏమంటారండి? దీన్ని పేతురు ఏమన్నాడు? తన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమన్నాడు? ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది గనుక మీరు ఒకరి ఎడల ఒకరు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండడు. స్టెఫెను ప్రసంగం చేశాడు, మంచి యవన స్థితిలో ఉన్నాడు, ప్రసంగం చేశాడు, దర్శనం గురించి చెప్పాడు. దానికి వీళ్ళు రాళ్లతో కొట్టి చంపారు. రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే, పండ్లు కొరుకుతూ ఉంటే, కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటే, తిడుతూ ఉంటే, ఇవన్నీ చేస్తుంటే ఏమంటున్నాడు తెలుసా? దేవా, వారి క్రియల చొప్పున వారికి నీవు ప్రతిఫలం ఇచ్చుదువు గాక. వారి మీద ఈ యొక్క శాపము తొలగిపోకుండాను గాక అని పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాలు ఎత్తి శపించవచ్చు కదా వారిని. శపించ నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా, నువ్వేమైనా చేయి తర్వాత వాళ్ళను అని ఉండొచ్చు కదా. హేబేలు రక్తంలాగా మొరపెట్టిండొచ్చు కదా, పగ తీర్చుకోనమని మొరపెట్టిండొచ్చు కదా. ఏం చేస్తున్నాడు? వారి పైన ఈ పాపమును మోపకము. నేను అనుకుంటాను, జస్ట్ నాకు ఆ ఆలోచన. అక్కడ సౌలు యొక్క పాపము కప్పివేయబడింది అక్కడ. హల్లెలూయా. ఎందుకంటే సౌలు గురించి ప్రత్యేకంగా ఇక్కడ మెన్షన్ చేశారు. అక్కడ స్టెఫెను ప్రార్థన చేశాడు. స్టెఫెను వీరందరి కోసం ప్రార్థన చేశాడు. సౌలు యొక్క దోషము, సౌలు యొక్క పాపము కూడా అక్కడ కడుగబడింది. తర్వాత సౌలును దేవుడు దర్శించడాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. ఒకవేళ అక్కడ దేవుడు తన యొక్క ప్రేమను చూపించకుంటే అక్కడ మొత్తం ఈ స్టెఫెనుకు వీరు చేసినటువంటి దానికి వారందరిపై ఇదికి భయంకరమైనటువంటి శాపం వచ్చినవలసింది, ఇన్క్లూడింగ్ సౌలు కూడా శాపం వచ్చి ఉండవలసింది. కానీ సౌలు రక్షించబడ్డాడు. ఆ గుంపులో ఇంకా ఎంతమంది రక్షించబడ్డారో మనకు తెలియదు. ఇక్కడ మన పాయింట్ ఏమిటంటే, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇదేంటి? ఇది లవ్.
ప్రభు అన్నాడు, నేను మిమ్మును ప్రేమించినట్లే. మనం అనుకోవచ్చు, మనము ఆయన దేవుడు కాబట్టి ఎలా చేయగలిగాడు, నేను ఎలా చేయగలం, మనం ఎలా చేయగలం, మనం మానవ మాత్రులం, మనలో చాలా బలహీనతలు ఉంటాయి. దేవుడు కాబట్టి ఆయన చేయగలిగాడు, మనం ఎక్కడ చేయగలము అని మనం అనుకోవచ్చు. అందుకే బైబిల్లో దేవుడు ఎగ్జాంపుల్స్ పెట్టాడు. స్టెఫెన్ గురించి ఇక్కడ వ్రాయించాడు. ఆయన స్టెఫెన్ గురించి వ్రాయించాడు. రాళ్లతో కొడుతున్నటువంటి వ్యక్తులను, రాళ్లతో హింసిస్తున్నటువంటి వ్యక్తుల గురించి ఆయన మొరపెడుతూ ఏమంటున్నాడంటే, వారి పైన ఏ పాపమును మోపద్దయ్యా, వారి పైన ఏ పాపమును మోపద్దయ్యా. సో కాబట్టి దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో ఇదే రకమైనటువంటి ప్రేమను దేవుడు ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. సో లోకానికి ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు అని తెలియచేయాలని ఆయన కోరుకుంటున్నాడు. సో గాడ్ ఈజ్ లవ్. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. సో ఆయన ప్రేమ ప్రత్యక్షమైంది మానవుని ఎడల. ప్రత్యక్షమై ఏం చేసింది? 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. సో ఆయన మానవుని ఎడల ఆయన ప్రేమ ప్రత్యక్షమైంది. ప్రేమ ప్రత్యక్షమై మనము చేసినటువంటి నీతిని అనుసరించి చేసినటువంటి క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ మర్సీ హీ సేవ్డ్ అస్. ఆయన విశేష కనికరము చొప్పున మనలను ఆయన రక్షించాడు. హల్లెలూయా. గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్. దేవుని యొక్క ప్రేమ అన్నటువంటిది షరతులు లేనటువంటిది. గ్రహించడంలో మనకు చాలా తేడాలు ఉంటాయి. మన హృదయం కఠినమైపోయింది అనుకోండి, ప్రేమను గ్రహించలేం. హృదయం మెత్తగా ఉందనుకోండి, ఆయన ప్రేమను సులభంగా మనము గ్రహించగలము. సో కనుక ఆయన ప్రేమలో తేడా ఉండదు, ఆయన ప్రేమలో మార్పు ఉండదు. దేవుడు పాపులను ప్రేమిస్తాడు. పాపులు పరిశుద్ధమైన తర్వాత వారి పని ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉంటాడని మనం అనుకుంటాం. సో కాబట్టి అలా ఉండదు. దేవుని యొక్క ప్రేమ ఎప్పటికీ కూడా మారదు, ఎన్నడూ కూడా మారదు. అది శాశ్వతమైనటువంటి ప్రేమ. సో ఆ ప్రేమను గురించి మనం ఎంత తెలుసుకుంటామో అంతగా దేవుని చేత మనం నింపబడతామని చూసాం. ఆ ప్రేమను గురించి మనం ఎంత తెలుసుకుంటామో మనము అంత అత్యధికమైనటువంటి విజయాన్ని మనము పొందుకుంటాం. హల్లెలూయా. సో కనుక ప్రియులారా, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ప్రేమించుడి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? సహవాసం కొరకు సృష్టించాడు. సహవాసం కొరకు ఆయన సృష్టించాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. యెషయా 43:25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను. 26వ వచనం. నాకు జ్ఞాపకము చేయము, మనము కూడి వాదింతము, నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించము. 26వ వచనంలో దేవుడు సహవాసం కొరకు పిలుస్తున్నాడు. 26వ వచనంలో సహవాసం కొరకు పిలుస్తున్నాడు. సో ఆ సహవాసం కొరకు పిలిచే ముందు ఒక వ్యక్తి దేవునితో సహవాసంలోకి రావాలి అంటే ఆ వ్యక్తి యొక్క మనసులో విరోధ భావం ఉండకూడదు, దేవుని గురించినటువంటి భయం ఉండకూడదు, దేవుడు ఏమంటాడో ఏం చేస్తాడన్నటువంటి భయం ఉండకూడదు. సో కాబట్టి ఆ పాప దోషారోపణ ఉండకూడదు దేవుని దగ్గరికి రావాలంటే. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మొదటగా ఆయన ప్రొవిజన్ పెడుతున్నాడు. ఏమంటున్నాడు? నేను నేనే నా చిత్తానుసారంగా
నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. సో నీ పాపాలన్నిటి కూడా నేను క్షమించేస్తున్నాను, నీ అతిక్రమాలను నేను ఏమాత్రం కూడా జ్ఞాపకం చేసుకున్నాను. రా కూర్చుందాం అంటున్నాడు. రా కూర్చుందాం, కమ్ లెట్ us రీజన్ టుగెదర్. ఇద్దరం కూర్చొని మాట్లాడదాం అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇద్దరం కూర్చొని మాట్లాడదాం, నాకు జ్ఞాపకం చేయము, మనం కూడి వాదింతు అంటే ఇక్కడ కొట్లాటని కాదు, లెట్ us డిస్కస్, మాట్లాడదాం అని. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్టు నీ వ్యాజ్యమును వివరించము. రా నా సన్నిధిలోకి రా, వచ్చి కూర్చో. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించు. ఒకడు తన నోటి మాట వలన, నీ నోటి మాట వలనే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు, నీ నోటి మాట వలనే నువ్వు అపరాధిగా తీర్చబడతావు. సో కాబట్టి ఆయన సన్నిధిలోనికి వచ్చేదానికి, ఆయన సన్నిధిలోనికి ఆయన ఆహ్వానించేదానికి ఆయన ముందుగా ఆ పాపములను గురించినటువంటి ఆ యొక్క ప్రాబ్లమ్ను ఆయన సాల్వ్ చేసేస్తున్నాడు అన్నమాట. సో ప్రేమ యొక్క ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటంటే, ప్రేమ పాపములను క్షమించేస్తుంది. హల్లెలూయా. ప్రేమ పాపములను క్షమిస్తుంది, పాపములను కప్పివేస్తుంది, పాపములను మరెన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోదా. హల్లెలూయా. ఒకవేళ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి దేవుడు నీకు నీ పాపాలను జ్ఞాపకం చేస్తున్నాడు అనుకోండి, మీరు దేవుని యొక్క సన్నిధిలో ఉంటారా, అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోతారా? సో కాబట్టి దేవునికి ఏం కావాలి? దేవునికి గాడ్ వాంట్స్ టు ఫెలోషిప్, దేవునికి సహవాసం కావాలి, దేవునికి అన్యోన్య సహవాసము కావాలి దేవునికి. సో కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లం రాకూడదు అని ఆయన ఏం చేశాడు తెలుసా? నీ అతిక్రమలన్నింటినీ కూడా నేను నా చిత్తానుసారంగా, నాకు ఇష్టపూర్వకంగా నేను క్షమించేస్తున్నాను, తుడిచి వేస్తున్నాను నేను. హల్లెలూయా. నేను వాటిని ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకును. దిస్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమ యొక్క ప్రత్యక్షత మానవుల ఎడల, దేవుని యొక్క ప్రేమ యొక్క ప్రత్యక్షత. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైనటువంటి ప్రేమ, విడువనటువంటి కృప అది. సో కాబట్టి ఆ శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టే ఈ అధ్యాయంలో మిగిలినటువంటి భాగాలన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. బికాజ్ ఆఫ్ హిజ్ లవ్, బికాజ్ ఆఫ్ హిజ్ లవ్. 2వ వచనం చూడండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకునిన వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదుననుచున్నాడు. సో ఖడ్గమును తప్పించుకున్నారు, అరణ్యంలో వారు దయ పొందారు. సో కాబట్టి దేవుని యొక్క వాక్కును వారికి ఇచ్చాడు. సో ఈ వాక్కు వలన ఏం జరుగుతుంది? 4వ వచనం. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబురలను వాయింతువు, సంభ్రమపడు వారితో నాట్యములలో కలిసెదవు, నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లను మరలా నాటెదవు, నాటువారు వాటి ఫలమును అనుభవించదు. వీటన్నిటికీ మూలం ఏమిటి? లవ్. ఇట్స్ లవ్. ఇట్స్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆయన ప్రేమను బట్టి నీవు కట్టబడతావు, ఆయన ప్రేమను బట్టి నువ్వు మరలా నీ జీవితంలో ఏం కోల్పోయినావో వాటన్నిటి కూడా నువ్వు పొందుకుంటావు, ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి. ఒకసారి 34వ వచనం చూడండి. 34వ వచనం. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధన అందుదుము అని తమ పొరుగు వారికి తమ సోదరులకు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. దేవుని గురించి ఎరగడం గురించి ఏమని మనం ఎరగాలి? ఆయన ప్రేమను గురించి ఎరగాలి. ఏం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు? ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ కనుక, ఆయన విడువక కృప చూపే దేవుడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు? దోషములను క్షమించి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకోడు ఆయన. హల్లెలూయా. దట్ ఈస్ ద నేచర్
ఆఫ్ గాడ్ అండ్ దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ లవ్. హల్లెలూయా. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఎప్పుడు ఒకరి పొరపాట్లు ఒకరు దెప్పి పొడుచుకుంటూ ఉన్నారనుకోండి, ఆ స్నేహం ఉంటుందా? ఆ సహవాసం నిలబడుతుందా? ఆ సహవాసం అన్యోన్య సహవాసంగా మారుతుందా? మారదు. ఒక సహవాసం అన్యోన్య సహవాసంగా మారాలి అంటే క్రీస్తు దగ్గర మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. యేసయ్య అన్నాడు కదా, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును త్రోసి వేయను. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి నేను కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడను. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసే జనులతో ఆయన ఎలా ప్రవర్తిస్తాడంటే దీన మనస్సు కలిగి ప్రవర్తిస్తాడు, సాత్వికుడుగా ఆయన ప్రవర్తిస్తాడు. కాబట్టి ఆయన పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా ఎక్కడైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా, ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా కూడా ఆయన దగ్గరికి నీవు ధైర్యంగా సమీపించినట్లుగా ఆయన స్వభావము మనలో ఆహ్వానిస్తుంది. గాడ్ ఈజ్ లవ్. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించున్నాడు గనక ఆయన విడువక కృప చూపుచున్నాడు గనుక దోషములన్నిటినీ క్షమించి ఆయన పాపములకి ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోడంట. 37వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు, క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారిని అందరినీ తోసివేసేదను. సో ఒకవేళ దేవుడు తోసివేస్తాడేమో, నన్ను వదిలిపెడతాడేమో, నన్ను విడిచిపెడతాడేమో, నన్ను తిరస్కరిస్తాడేమో, నన్ను విసర్జిస్తాడేమో అన్నటువంటి ఆలోచనలు ఉన్నా, ఒకవేళ విసర్జించాడేమో, వదిలిపెట్టాడేమో, దేవుడు నా పక్షంగా లేడేమో అన్నటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు వాటికి జవాబుగా ఇక్కడ 37వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆకాశమును ఎవరైనా కొలవండి అంటున్నాడు. ఆకాశమును కొలిచేదానికి సాధ్యమవుతుందా? సాధ్యము కాదు. భూమి పునాదులను పరిశోధించడానికి సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఒకవేళ అది సాధ్యమైతే నేను మిమ్మల్ని వదిలిపెడతానులే అన్నాడు. అది సాధ్యమైతే నేను వదిలేస్తాను. అది సాధ్యం కాదు కనుక నేను వదలను, నేను త్రోసివేయను, నేను తృణీకరించను. హల్లెలూయా. సో గాడ్ ఆల్వేస్ రిసీవ్స్ పీపుల్ ఇన్ టు హిస్ ప్రజెన్స్. తన కొరకు ఆయన సృష్టించుకున్నాడు, తన కోసం ఆయన సృష్టించుకున్నాడు, తనతో సహవాసం కొరకు ఆయన సృష్టించుకున్నాడు. సో కాబట్టి ఎంతసేపున ఆయన తన దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు సంతానం చేసిన సమస్తమును బట్టి, ఇక్కడ తెలుగులో మనకు సమస్తమును ఉంది కానీ ఇంగ్లీష్లో ఉంటుంది సమస్తమైనటువంటి తిరుగుబాట్లను బట్టి, సమస్తమైనటువంటి దోషములను బట్టి, సమస్తమైనటువంటి పాపములను బట్టి అంటున్నాడు కదా. దేవునికి నచ్చనివి చేస్తేనే కదా దేవుడు విసర్జిస్తాడేమో అనుకోవడం, దేవునికి నచ్చని చేస్తే కదా దేవుడు విసర్జించాడేమో అని అనుకోవడం. సో కాబట్టి వాటి గురించి మాట్లాడుతూ ఉండంటే నా ప్రేమ అది శాశ్వతమైనటువంటి ప్రేమ, అది తాత్కాలికమైనటువంటి ప్రేమ కాదు. ఇట్స్ నాట్ ఎ టెంపరరీ లవ్, ఇట్స్ ఎ పర్మనెంట్ లవ్, ఇట్స్ అన్ ఇటర్నల్ లవ్. అది ఎప్పుడు ఇచ్చే ప్రేమ, అది షరతులు లేకుండా ఇచ్చే ప్రేమ. అది లోకంలో చాలా రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి. అయితే ఈ దైవికపరమైనటువంటి ప్రేమ అన్నటువంటిది, ఈ ప్రేమ ఎప్పుడు కూడా అగాపే ప్రేమ, ఎప్పుడు కూడా ఇచ్చే ప్రేమ, షరతులు లేకుండా ప్రేమించే ప్రేమ. దిస్ హ్యాపెన్. ఈ వాగ్దానాలు నెరవేర్చబడతాయి. దేన్ని బట్టి అంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. 9వ వచనం చూడండి. 9వ వచనం, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. దేవుడు చెప్తున్నాడు శాశ్వతమైన ప్రేమ. ఐ ఆమ్ ద ఫాదర్ ఆఫ్ ఇజ్రాయెల్. నేను ఇశ్రాయేలునకు నేను తండ్రిని, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. ఇక్కడ దేవునికి ఇశ్రాయేలుకు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. సో అప్పుడు ఇశ్రాయేలును తన సహవాసం కొరకు ఆయన పిలుస్తూ ఉన్నాడు, తన దగ్గరకు పిలుస్తున్నాడు. వారు ప్రార్థించుచుండగా, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని
నడిపిస్తాను. సో ఎప్పుడు వారు ఏడ్చుచూ దేవుని దగ్గరికి వస్తున్నారంటే, ఎప్పుడైతే వారు ఈ సత్యం విన్నారు. ఏ సత్యము? గాడ్ స్టిల్ లవ్స్ us. హల్లెలూయా. గాడ్ స్టిల్ లవ్స్ us. దేవుడు ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఖడ్గం తప్పించుకున్నారు అప్పుడే. ఇంకా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడని వారు తెలుసుకున్నప్పుడు ఏం చేశారు? వాళ్ళు దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. వాగ్దానం వచ్చింది, దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. సో దేవుడు అంటున్నాడు, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపిస్తాను అంటున్నాడు. 10వ వచనం చూడండి. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోనికి దానిని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియజేయుడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడు వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. సో ఆయన ప్రేమను బట్టి ఆయన నడిపిస్తాడు, ఆయన ప్రేమను బట్టి ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. ఆ శాశ్వతమైన ప్రేమ ఉంది కనుక, సో యూ కెన్ ట్రస్ట్ గాడ్. వీ కెన్ ట్రస్ట్ గాడ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం బికాస్ ఆఫ్ హిస్ అన్ఫెయిలింగ్ లవ్. ఆయన శాశ్వతమైన ప్రేమను బట్టి మనము విడుదల కొరకు, నడిపింపు కొరకు, సహాయం కొరకు మనం ఎప్పుడైనా కూడా ఆయన వైపు చూడొచ్చు. హల్లెలూయా. సో కాబట్టి ఎప్పుడైతే ఆయన విడిపిస్తాడో, ఎప్పుడైతే ఆయన కాపాడుతాడో, ఎప్పుడైతే ఆయన నడిపిస్తాడో ఏం జరుగుతుంది? 12వ వచనం. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, యెహోవా చేయు ఉపకారమును బట్టి. ఏం చేస్తాడు ఆయన? ఉపకారం చేస్తాడు. అపకారం చేసే దేవుడు కాదు ఆయన, ఉపకారము చేసే దేవుడు. గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారిక ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె వందురు. హల్లెలూయా. ఎన్నటికీ కృషించక నీరు పారు తోట వలె వందురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఇవి జరుగుతాయి దేని బట్టి? శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి, షరతులు లేనటువంటి ప్రేమను బట్టి. సో ఇవన్నీ మాట్లాడుతుంటే ఇవి జరుగుతాయా లేదా, ఇవి ఎలా జరుగుతాయో, దేని బట్టి జరుగుతాయో అనుకున్న దాన్ని బట్టి దేవుడు ఇక్కడ 34వ వచనంలో నేను చూపించాను. 34వ వచనంలో ఆయన వ్రాయించాడు, ఈ పాపములను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా. దాన్ని కదా మనము దేవుని నీతి అంటాం. దేవుని నీతి అంటే ఏమిటో తెలుసా? రైట్ స్టాండింగ్ విత్ గాడ్. దేవునితో మనము సరి అయినటువంటి సంబంధాన్ని కలిగి ఉండడము. హల్లెలూయా. అంటే గాడ్ ఈజ్ నాట్ హోల్డింగ్ ఎనీథింగ్ అగెయిన్స్ట్ us. మన పైన దేవుడు ఏ అపరాధమును మోపనటువంటి స్థితి. ఎందుకు మన పైన అపరాధం మోపడు? ఆయన మన అపరాధమును కాస్త క్రీస్తు పైన ఆయన మోపాడు గనక మన పైన మోపడు. సో ఎప్పుడైతే మనం ఇవి తెలుసుకుంటామో, ఎప్పుడైతే ఇవి మన యొక్క కాన్షియస్లోనికి మనం కట్టుకుంటామో, మనం బిల్డ్ చేసుకుంటామో, దేవునితో మనము సహవాసాన్ని మనము అనుభవించగలం. హల్లెలూయా. సో వీ నీడ్ టు గ్రో ఇన్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. వీ నీడ్ టు గ్రో అవర్ ఫెలోషిప్ ఇన్ టు అన్ ఇంటిమేట్ ఫెలోషిప్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న తన కుమారుని యొక్క సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు. సహవాసం. సో ఆ సహవాసం కాస్త అన్యోన్య సహవాసంలాగా మారాలని, ఆ సహవాసంలో ప్రేమ ఉండాలని, ఆ సహవాసంలో ఆయన ప్రేమను తెలుసుకొని, ఆయన మంచితనమును తెలుసుకొని మనము ఆయన ప్రేమను మనం ఇతరులకు చూపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 25 నుంచి నేను చదువుతాను. 25 నుంచి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు
కనుపరుచుకొనగోరి అతడు అవును కానీ నా పొరుగువాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడచి పోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల్లవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకుల్లవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము. నీవు ఇంకేమైనానూ ఖర్చు చేసినడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను. ఒక వ్యక్తి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు అన్నమాట, నిత్యజీవం పొందాలంటే నేను ఏమి చెయ్యాలి? ఇది పాత నిబంధనలో ప్రశ్న. క్రొత్త నిబంధనలో ప్రశ్న ఏమిటో తెలుసా? ఏమి చేయాలన్నదానికి ప్రభు అయిన యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షించబడతారు. హల్లెలూయా. పాత నిబంధనలో నిత్యజీవం కావాలంటే ఆజ్ఞలు పాటించు అన్నాడు. సో కాబట్టి నువ్వేం చదువుతున్నావు, నువ్వేం తెలుసుకున్నావు అంటే ఆ ధర్మశాస్త్రోపదేశకుడు చెప్పాడనమాట, పూర్ణ హృదయంతో నిన్ను, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో నిన్ను ప్రేమించాలి, నా పొరుగువాని కూడా ప్రేమింపాలని చెప్పినప్పుడు సరిగా నువ్వు ఉత్తరం ఇచ్చావు అన్నాడు. తర్వాత అంతటితో ఆగకుండా నా పొరుగువాడేవాడు అని అడిగాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, అంటే హౌ టు షో లవ్ టు అవర్ నైబర్. మనం ఇతరుల ఎడల మనం ప్రేమను ఎలా మనము చూపించాలి. ఇక్కడ ఈ మంచి సమరుడు ఎవరంటే ఇట్ ఈస్ గాడ్. యేసయ్య తన గురించి చెబుతూ ఉన్నాడు, తన గురించి తాను బయలుపరుస్తున్నాడు, తన ప్రేమను గురించి ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఒక దొంగ యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో పట్టణం వైపుగా వెళ్తున్నాడు. ఒక చిన్నగా మనం ఒక మాట చెప్పాలంటే యెరూషలేము అన్నటువంటిది అది దీవించబడినటువంటి స్థలం, యెరికో అన్నటువంటిది అది శాపగ్రస్తమైనటువంటి స్థలం. సో ఒక దీవెనకరమైన స్థలం నుంచి మరి ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ స్థలం వైపుగా మరి ప్రయాణం చేస్తున్నప్పుడు దొంగల చేతిలో చిక్కాడు. దొంగల చేతిలో చిక్కినప్పుడు దొంగలు ఊరుకుంటారా? వాని కొట్టారు, బట్టలు దోచుకొని పోయారు, కొట్టి కొర ప్రాణముతో విడిచి పోయారు. సో కాబట్టి ఇక కొర ప్రాణంతో ఇంకా చావు బ్రతుకుల మధ్య ఉన్నాడనమాట. సో అటువంటి టైంలో ఒక యాజకుడు వచ్చాడు. యాజకుడు ఎవరి కోసం నియమించబడ్డారు? ప్రజల కొరకు యాజకుడిని దేవుడు నియమించాడు. సో ఒక యాజకుడు వచ్చాడు. ఆ యాజకుడు ఆ త్రోవను వెళ్తూ అతనిని చూచాడు, కొర ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిని చూచాడు. చూసి ఏమన్నాడు? అయ్యో పాపం అనుకుంటాడేమో అనుకొని ఏం చేశాడు? ప్రక్కగా పోయాడు, పట్టించుకోకుండా పోయాడు. ఎందుకంటే ఎవడో నాకు తెలియదు, ఎవరో నాకు తెలియదు, నాకెందుకు వచ్చిన గొడవ, చనిపోతే చనిపోతాడు, నాకు టైం అయింది, చర్చికి టైం అయింది, ఆలయానికి టైం అయింది, నేను చేసే పనికి టైం అయింది అని చెప్పేసి మరి ఏ కారణాలు బట్టి వెళ్ళిపోయాడో ప్రక్కగా వెళ్ళిపోయాడు. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పట్టించుకోకుండా పోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి, హల్లెలూయ, ఎల్లు అయినటువంటి దేవుడు, మనల్ని చూసే దేవుడు. హల్లెలూయ. ఎవరు పట్టించుకోకున్నా యేసయ్య మాత్రం నిన్ను పట్టించుకుంటాడు. హల్లెలూయ. నిన్ను చూసి ప్రక్కకు వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, నిన్ను చూసి సహాయం చేయకుండా ప్రక్కకి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆయన మాత్రం నిన్ను చూస్తే నిన్ను చూస్తే ఆయనకి ఏం కలుగుతుంది తెలుసా? మొట్టమొదటిగా ఏం కలుగుతుంది తెలుసా? జాలి కలుగుతుంది ఆయనకు. హల్లెలూయ. కనికరం కలుగుతుంది ఆయనకు. కాబట్టి అతని మీద జాలిపడి ఏం చేశాడు? ఆయన దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి
తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను. ఎంత సేవ చేస్తున్నాడు చూడండి. చూశాడు, జాలిపడ్డాడు, దగ్గరికి వెళ్ళాడు, నూనె వేశాడు. నూనె దేనికి వాడేవారు అంటే గాయాలను మరి మాన్పేదానికి, గాయాలు నొప్పి తగ్గించేదానికి నూనెను వాడేవారు. ద్రాక్షరసం దేనికి అంటే నొప్పిని మర్చిపోయేదానికి ద్రాక్షరసం అన్నమాట. నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకులవాణి, ఒక హోటల్కి అనమాట, పూటకులవాణి ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను. మరునాడు అతడు హోటల్లో పెట్టాడు, అక్కడ మొత్తం చెల్లించాడు. నెక్స్ట్ డే కూడా మరలా వచ్చాడు. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకులవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించము, ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను. అది శాశ్వతమైన ప్రేమ, షరతులు లేనటువంటి ప్రేమ. ఈ దొంగల చేతిలో చిక్కినవాడు సమరునికి ఏమైనా బంధువా, కావలసిన వాడా, ఏమైనా ఉపయోగపడతాడని చేశాడా? ఏ ఏ ఏ ఏ ఏ ఉద్దేశంతో సహాయం చేశాడండి? కనికరాన్ని బట్టి సహాయం చేశాడు. కనికరం ఎందుకు కలుగుతుంది? ప్రేమ ఉంది కాబట్టి కలుగుతుంది. ప్రేమను బట్టి కనికరం కలిగింది. ఆ కనికరం చేత కదిలించబడ్డాడు. ఆ కనికరమే దగ్గరికి వెళ్ళేటట్లు చేసింది. ఆ కనికరమే నూనెయు ద్రాక్షరసము ఖర్చు చేయనట్లు చేసింది. ఆ కనికరమే గాయాలను కట్టింది. ఆ కనికరమే తన వాహనంలో ఎక్కించుకుంది. ఆ కనికరమే ఒక హోటల్లో చేర్చింది. ఆ కనికరమే అక్కడ డబ్బులు కూడా చెల్లించింది. యేసయ్యకి ఇవ్వబడినటువంటి పేరు ఏమిటంటే మంచి సమరుడు, గుడ్ సమారిటన్. అది శాశ్వతమైనటువంటి ప్రేమ. అది హల్లెలూయా. శాశ్వతమైనటువంటి ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపించు, నువ్వు వెళ్ళి అలా ప్రేమించు అన్నాడు. యు గో అండ్ లవ్ లైక్ దట్. మనమందరం కూడా దొంగ చేతిలో చిక్కున్న వారమే, మనమందరం కూడా కదా. స్త్రీకి జన్మించిన ప్రతి ఒక్కరూ పాపములోనే జన్మించినటువంటి వారు, సాతాను అధికారం క్రింద ఉన్నటువంటి వారు, సాతాను చేతిలో చిక్కుకొని ఉన్నటువంటి వారు. అయితే ఆయన మనల్ని ప్రేమించి దొంగ అయినటువంటి సాతాను చేత నుండి తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము చేత ఆయన మనల్ని విమోచించాడు. హల్లెలూయా. సో ఆ దొంగ ఎన్ని గాయాలు చేసినా కూడా ఆ గాయాలన్నిటినీ మాన్పేదాని కొరకు ఆయన నూనెను, అంటే ఆయనకు నూనెను, తర్వాత ద్రాక్షరసమును ఆయన మన కొరకు ఆయన ధారపోశాడు, మన కొరకు ఆయన సిద్ధపరిచాడు. హల్లెలూయా. స్వస్థపరిచాడు. సో మనల్ని ఆయన పరిశుద్ధాత్మ చేతికి అప్పగించాడు, మనల్ని ఒక సంఘం చేతికి అప్పగించాడు ఆయన మనల్ని. హల్లెలూయా. ఒక బోధ చేతికి మనల్ని ఆయన అప్పగించాడు. ఆయన మనల్ని విడువక మరలా మనల్ని పరామర్శించే దేవుడై ఉంటున్నాడు. సో ఈ భాగమంతా కూడా ఆయన చూపినటువంటి ప్రేమను గురించి నేను తెలియజేస్తున్నాను. ఆయన ప్రేమ షరతులు లేనటువంటి ప్రేమ, అది శాశ్వతమైనటువంటి ప్రేమ, అది మార్పు లేనటువంటి ప్రేమ. నేను మిమ్మును ఎలాగూ ప్రేమించుతునో అలాగే మీరు కూడా ఒకరినొకడు ప్రేమించవలనడే అన్నదే నా యొక్క ఆజ్ఞయై ఉన్నది. లవ్ యువర్ నైబర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. సో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన సహవాసాన్ని కోరుతున్నాడు. ఆయన సహవాసాన్ని కోరుతున్నాడు కనుక ఆయనకు మనకు మధ్య ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు కనుక ఆయన ఏం చేశాడు తెలుసా? తన రక్తములో ఒక మాట చూపించి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి. ఆ కింద ఫుట్ నోట్లో ఏముందో చూడండి, కడిగిన వానికి. సో ఆయన మన పాపములను దేన్ని బట్టి కడిగాడు? ఏ కాను బట్టి కడిగాడు? ప్రేమను బట్టి కడిగాడు ఆయన. హల్లెలూయా. మనల్ని ప్రేమించుచు బికాస్ ఆఫ్ హిస్ లవ్ హీ హ్యాస్ లవ్డ్ us అండ్ వాష్డ్ us ఇన్ హిస్ ఓన్ బ్లడ్.
తన రక్తము వలన, తన రక్తముతో మన పాపం నుండి మనల్ని విడిపించాడు. మన పాపం నుంచి మనల్ని కడిగిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. కడుగబడ్డాము గనుక రాజులుగా చేశాడు, కడుగబడ్డాము గనుక యాజకులుగా ఆయన చేశాడు. సో దానికి మూల కారణం ఏంటంటే ఆయన ప్రేమ, ఆయన ప్రేమ. అందుకే ఒకని ఎడల ఒకడు మిక్కుటమైనటువంటి ప్రేమను కలిగినుడి. ఎటువంటి ప్రేమ? దేవుడు మన ఎడల ఎటువంటి మిక్కుటమైనటువంటి ప్రేమను చూపించాడో, చూపిస్తున్నాడో. సో కాబట్టి ప్రేమ ఏమి చేస్తుందంటే పాపములను, దోషములను అన్నిటినీ క్షమిస్తుంది. హల్లెలూయా. మనమైతే ఒకరి పాపాలు ఒకరికి మనం క్షమించగలము, కానీ మనం కడగలేం. కానీ దేవుడు క్షమించడం మాత్రమే కాదు, ఆయన కడిగే దేవుడు కూడా. నిత్య సత్యము ఏమిటంటే ప్రతి పాపాన్ని కూడా దేవుడు ముందుగానే క్షమించాడు, ముందుగానే ఆయన కడిగేశాడు. హల్లెలూయా. మన మనస్సాక్షి నిమిత్తము దేవుడు ఇప్పుడు కూడా కడుగుతూ ఉంటాడు. హల్లెలూయా. మన పాపమును మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక మన పాపములన్నింటినీ క్షమించి సకల దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులనుగా ఆయన చేస్తాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తుంది. హల్లెలూయా. సో కాబట్టి ఆయన సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఆ సహవాసంలో ఎటువంటి ఇబ్బంది ఉండకుండా నిమిత్తము ఆ ప్రేమను గురించి ఆయన తెలియజేస్తున్నాడు. సో ఈ ప్రేమను మనము అనుభవించదుముగాక, అనుభవపూర్వకంగా ఈ ప్రేమను మనము తెలుసుకుందుముగాక. ఈ ప్రేమను మనం తెలుసుకొని అదే ప్రేమతో మనము ఆయనను మనం ప్రేమించదుముగాక. హల్లెలూయా. ఆయన ప్రేమను మనం ఎంతగా తెలుసుకుంటామో అంతగా ఆయనను మనము ప్రేమించగలం. ఆయన ప్రేమను గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో అంతగా మనం ఇతరులను మనము ప్రేమించగలము. మోకరిద్దాం దేవుని యొక్క సన్నిధిలో.